బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరికొన్ని రోజుల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో బిహార్లో ఎన్డీఏ కూటమి తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపించింది. వలస కార్మికుల్ని ఆకట్టుకునేలా రాష్ట్రంలో 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టిస్తామని ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చింది. 1 కోటి మంది మహిళల్ని లక్షాధికారుల్ని చేస్తామంటూ హామీ ఇచ్చింది. నైపుణ్య గణన ప్రక్రియ చేపట్టి స్కిల్ బేస్డ్ జాబ్లు ఇస్తామని ఎన్డీఏ కూటమి తెలిపింది. మహిళా సాధికారతతో భాగంగా ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన కింద వ్యాపారాలు చేసుకునే మహిళలకు 2 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. 1 కోటి మంది మహిళలను సంవత్సరానికి 1 లక్షకు పైగా సంపాదించే దీదీలను లఖ్పతి దీదీలుగా మారుస్తామని అన్నారు. బిహార్లోని అత్యంత వెనుకబడిన తరగతులకు లక్ష్యంగా ఆర్థిక సామాజిక మద్దతు అందిస్తామని మేనిఫెస్టో ప్రకటించారు. వివిధ ఈబీసీ వృత్తుల కుటుంబాలకు 10 లక్షల సాయం అందజేస్తామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం కర్పూరీ ఠాకూర్ కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి పంటపై సీజన్కు 3,000, సంవత్సరానికి మొత్తం 9,000 అందజేస్తామని అన్నారు. ప్రతి పంచాయతీ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎంఎస్పీ ధరలకు విక్రయిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ మౌలిక సదుపాయాలకు 1 లక్ష కోట్ల పెట్టుబడి పెట్టి నీటిపారుదల, గిడ్డంగులు, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో తెలిపారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరికొన్ని రోజుల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో బిహార్లో ఎన్డీఏ కూటమి తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపించింది. వలస కార్మికుల్ని ఆకట్టుకునేలా రాష్ట్రంలో 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టిస్తామని ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చింది. 1 కోటి మంది మహిళలను లక్షాధికారుల్ని చేస్తామంటూ హామీ ఇచ్చింది. నైపుణ్య గణన ప్రక్రియ చేపట్టి స్కిల్ బేస్డ్ జాబ్లు ఇస్తామని ఎన్డీఏ కూటమి తెలిపింది. మహిళా సాధికారతలో భాగంగా ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన కింద వ్యాపారాలు చేసుకునే మహిళలకు 2 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. 1 కోటి మంది మహిళల్ని సంవత్సరానికి 1 లక్షకు పైగా సంపాదించే దీదీలను లఖ్పతి దీదీలుగా మారుస్తామని అన్నారు. బిహార్లోని అత్యంత వెనుకబడిన తరగతులకు లక్ష్యంగా ఆర్థిక సామాజిక మద్దతు అందిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. వివిధ ఈబీసీ వృత్తుల కుటుంబాలకు 10 లక్షల సాయం అందజేస్తామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం కర్పూరీ ఠాకూర్ కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి పంటపై సీజన్కు 3,000, సంవత్సరానికి మొత్తం 9,000 అందజేస్తామని అన్నారు. ప్రతి పంచాయతీ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎంఎస్పీ ధరలకు విక్రయిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ మౌలిక సదుపాయాలకు 1 లక్ష కోట్ల పెట్టుబడి పెట్టి నీటిపారుదల, గిడ్డంగులు, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో తెలిపారు.